హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో గులాబ్ జామ్ ప్రిపేర్ చేశానండి. చాలా జ్యూసీగా స్వీట్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది పెద్దవాళ్ళే కాకుండా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎంతో ఇష్టపడి తింటారు. ఒకసారి మీరే ట్రై చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి గులాబ్ జామ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాము. ఒక కప్పులో బాలామృతం పిండి తీసుకొని మిక్సీ బౌల్లో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న బాలామృతంని జల్లెడతో జల్లించుకోవాలండి. ఎందుకంటే అక్కడక్కడ డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం ఈ బాలామృతం పిండిని జల్లించడం వలన మనం చేసే గులాబ్ జామ్ అనేది ఆయిల్లో వేసినప్పుడు పగుళ్ళు అనేది రాకుండా ఉంటాయి. చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. అందుకని ఇలా ఖచ్చితంగా జల్లించుకోవాలి. జల్లించుకొని లాస్ట్లో మిగిలిన పిండిని కూడా మిక్సీ బౌల్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ జల్లించుకోండి. ఈ విధంగా గ్రైండ్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ జల్లించుకోండి. చూసారా ఎంత మెత్తగా ఉందో? ఇలా ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో మనం జల్లించుకున్న దీన్ని బౌల్లో వేసుకొని దీంట్లోకి మనం ఏ కప్పులో అయితే తీసుకున్నామో బాలామృతంని అదే కప్పులో గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి. గోధుమ పిండి ఎందుకు యాడ్ చేస్తారంటే మనం చేసే గులాబ్ జామ్ అనేది పగుళ్ళు లేకుండా స్మూత్గా ఉంటుంది. ఇలా గోధుమ పిండిని యాడ్ చేసుకోవడం వల్ల స్మూత్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం చపాతీకి ఏ విధంగా అయితే పిండిని ప్రిపేర్ చేసుకుంటామో అదే ప్రాసెస్లో ఈ బాలామృతం పిండిని బాగా కలుపుకోవాలి. అన్ని వైపులా బాగా కలుపుకొని మనం చేతులతో ఇలా రఫ్ చేస్తున్నప్పుడు ఇలా ముద్దగా అవ్వాలన్నమాట. ఇలా ముద్దగా రాకపోతే మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ అంతా కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీకి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ఇదే ప్రాసెస్లో చూసారా సాఫ్ట్గా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాలు. మరో పక్క ప్యాన్ పెట్టి చక్కెర యాడ్ చేసి ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇది పాకంలాగా గట్టి పాకం కానీ తీగ పాకం కానీ రావాల్సినంత అవసరం లేదండి. జస్ట్ చక్కెర కరిగితే చాలు. మరో పక్క మనం పెట్టుకున్న బాలామృతం పిండిని కొంచెం తీసుకొని బాల్ లాగా ఇలా బ్రష్ చేసుకుంటూ నిమ్మకాయ ఏ సైజులో ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్లో అదే సైజులో చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మన పిండి చేతికి అతుక్కున్నట్లయితే కొంచెం ఆయిల్ చేతికి వేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలి. మరో పక్క ప్యాన్ పెట్టి మనం చేసుకున్న బాల్స్ని ఇలా హీట్ చేసేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్నప్పుడు మంట అనేది ఈ విధంగా గులాబ్ జామ్ అనేది బ్రౌన్ కలర్ వచ్చిందాక హీట్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న చక్కెర పాకంలోకి వేసేసేయాలి. అన్నీ కూడా ఇలాగే వేసుకొని ఒక 4 మినిట్స్ దాకా పక్కన పెట్టుకోవాలి. గులాబ్ జామ్ అయితే
ప్రిపేర్ అయిపోయిందండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. చూసారా ఎంత. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.